యేసయ్య ఈ ఉపమానం చెప్తూ ఏమంటారంటే, పరలోకంలో మన యజమానుడు ఉన్నాడు, మన తండ్రి. ఆయన మనల్ని ఈ భూమి మీదకి పంపించాడు. ఆయన చిత్తం ఏంటో మనం తెలుసుకొని ఆ చిత్త ప్రకారమే చేయాలి. ఆయన ఎవరు? మన యజమానుడు. ఎవరండి ఆయన? చెప్పాలి, ఎవరండి ఆయన? మన యజమానుడు. ఆయన చిత్త ప్రకారమే మనం బ్రతకాలి. ఎలా బ్రతకాలి చెప్పండి? మన ఇష్టం వచ్చినట్టు కాదు. చెప్పండి, మన ఇష్టం వచ్చినట్టు కాదు, ఆయన ఇష్ట ప్రకారమే మనం బ్రతకాలి. చాలామందికి వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళు బ్రతకాలని ఇష్టపడతారు. కానీ పరిస్థితులన్నీ ఎట్టుంటాయో తెలుసా? దానికి మొత్తం వ్యతిరేకంగా పోతుంటాయి. వాళ్ళు అనుకుంటారు, నాకు ఇష్టమైనట్టు నేను బ్రతుకుదామనుకుంటే ఎందుకు నాకు పరిస్థితులన్నీ వ్యతిరేకంగా పోతున్నాయి? అక్కడే వాళ్ళు గ్రహించాలి. ఏంటి అంటే, నీ ఇష్టం కాదు నీ జీవితంలో నెరవేర్చాల్సింది. ఎవరి ఇష్టం? దేవుని ఇష్టమే నీ జీవితంలో నెరవేర్చడానికి నువ్వు అనుమతి ఇవ్వాలి. బాధపడకూడదు. మనమందరం కూడా సేవకునిగా నా కోరిక అదే, సంఘమంతా కూడా తండ్రి చిత్త ప్రకారమే బ్రతుకునుగాక.